కాబట్టి ప్రదక్షిణం చేయండి అనేవారు. నేను ఒకప్పుడు ఇలా సాధన చేశాను, నేను ఒకప్పుడు మృత్యువుని ఇలా చూశాను. మీనాక్షి ప్రసాదం వస్తే కపటమేం లేదు, తీసుకుని అలా బొట్టు పెట్టుకునేవారు. తండ్రి ఎడల కొడుకు అణకువ అనేవారు కొండవంక చూసి. కొండ మీద దీపం వెలుగుతుంటే ఆనంద బాష్ప ధారలు పడేవారికి. అది భక్తార్భకం రక్షతి. తల్లి ఊయల ఊపుతుంటే పిల్లవాడు ఎంత హాయిగా పడుకుంటాడో, జ్ఞాని కూడా భక్తి అన్న ఊయలలో ఊగుతూ అలా ఉంటాడు. అందుకే అరుణాచలం చూస్తే అంత సంతోషం. అప్పుడు ఆయన ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏ స్థాయి వారికి ఉపదేశం చేయలేదు. ఆయన చేష్టితముల ద్వారా భక్తి విడిచిపెట్టవద్దు, గిరి ప్రదక్షిణం చెయ్యండి, విహిత కర్మాచరణములు విడిచిపెట్టవద్దు. ఉపాసన అంటే ఏమిటో ఆయనే చెప్పారు. ఆసనం అంటే కూర్చోవడం, అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే గురువాక్యాన్ని స్మరిస్తూ అదే పంథాలో జీవితాన్ని భక్తితో గడపగలగడం. అలా గడపగలగడం ఉపాసన. అందుకే ఆయన ఉపాసన గురించి చెప్పారు. బహుశా సూర్యనాగమ్మ గారి లేఖల్లో 143 లేఖేమో అని అనుకుంటున్నాను అది. అందులో ఆయన ఒక మాట అంటారు, ఉపాసన మనోసంబంధము. మనసు యందు ఉండాల నమ్మకం. నీ మనసులో నమ్మకం ఉందో లేదో నీ చేష్టితములు చెప్పేస్తాయి. ఎక్కడ దాచుకోగలవు? నీ అహంకారం నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చెప్పదా? నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తూ వినయమన్న ముసిగేసుకుంటే తెలియదేంటి? మేక పులి వేషం వేసినా, పులి మేక వేషం వేసినా తెలిసిపోతుంది. నీలో ఎన్నెన్ని మార్పులు వచ్చాయో, ఇప్పుడు ఎంత అతిశయంతో ఉన్నావో అన్నీ తెలుస్తూనే ఉంటాయి.